దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నా రిక్వెస్ట్ ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్. అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్లో లోపించింది. అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్లో లోపించినాయి. మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేకూరేటట్టుగా చేయాలని కోరుతూ, మరి చివరిగా సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,75,000 కోట్ల పైచిలుకుతో ప్రవేశపెట్టినారు సార్. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్. ఇవాళ మీరు 2,75,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మన మంత్రి గారు ఇంకా ఇద్దరు స్పీకర్లు ఉన్నారు, వారు రియాక్ట్ అవుతారు, కానీ ఇద్దరు గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది. మీ మీరు మాట్లాడిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తాను, తర్వాత ఇద్దరు మాట్లాడినాక క్లోజ్ చేద్దాం. చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యురాలు కవిత గారు మాట్లాడుతూ లెక్కలు పద్దుల వారిగా చెప్పడం జరిగింది. 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయంటే పలానా దానికి అని చెప్పని పద్దులు చూడడం జరిగింది. అధ్యక్ష, మరి ఇది ఎక్కడ పోయింది? గ్రోత్ ఎక్కడ బాయే, డెవలప్మెంట్ ఎక్కడ బాయే, స్టాంప్ రిజిస్ట్రేషన్ ఎక్కడ బాయే, 36 కోట్ల ఎక్సైజ్ ఎక్కడ బాయే అంటే అధ్యక్ష, నెట్గా ఆ విధంగా మీరు చెప్తే మీ గొప్పతనం ఏముంది అంటున్నా. మీరు అప్పులు చేసి మేము గొప్పగా చేసినామంటే మీ గొప్పతనం ఏందంటున్నా, ఎట్లా సమర్థించుకుంటారంటున్నా. అర్థం రీజనింగ్ ఉండాలి కదా. లెక్కలు చెప్పింది కరెక్టే, ఆ లెక్కలు చెప్పింది కరెక్టే. మరి గొప్పగా అద్భుతంగా పరిపాలన చేసినామంటే గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రం పోయి అలా 7 లక్షల కోట్లు అప్పు. ఈ 7 లక్షలే కాకుండా కరెంటుకు సంబంధించి మళ్ళీ 80,000 కోట్లు. అధ్యక్ష, మీరు 5 ఏళ్ళు మంత్రినే, తుమ్మల 5 ఏళ్ళు మంత్రినే, 5 ఏళ్ళు మీరు బాధ్యులేనే. అధ్యక్ష, మీరు అన్నారు కాబట్టి ఉదాహరణ చెప్తున్నారు. ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడుతూ అంటే గొప్పలు చెప్పుకుని ఎట్లుందంటే కేజీ టు పీజీ స్కూల్స్ని మాట్లాడింది. గౌరవ సభ్యులు 2 మాట్లాడింది. కేజీ టు పీజీ స్కూల్ సంబంధించి మొత్తము 1000 కేజీ టు పీజీ స్కూల్స్ ఉన్నాయి. దానికి మొత్తం 4 లక్షల విద్యార్థులు ఉన్నారు. 4 లక్షల మంది ఉన్నారు. 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఉన్నారు. అంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్లకు 25 లక్షల మంది ఉన్నారు. అధ్యక్ష, మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్న మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో విద్యకు సంబంధించి కేజీ టు పీజీ వచ్చిన సందర్భంలో ఆనాడు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నా. ఇండస్ట్రియల్ మినిస్టర్ నుండి నా టర్న్ వచ్చినప్పుడు ఐ రిక్వెస్టెడ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కైండ్లీ స్పెండ్ దిస్ CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ చెప్తూ ఎట్లా చెప్పినా పిల్లల గ్రామీణ వాతావరణంలో పిల్లలకు ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండదు. సామాజిక స్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, అప్పులు కావచ్చు, టీవీలు కావచ్చు, చదువుకునే వాతావరణం ఉండదు. కాబట్టి పిల్లల్ని పొద్దున్నే 7ంటికే స్కూల్కు రప్పించి సాయంకాలం 7 వరకు రిటైన్ చేయండి. ఈ గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 7 నుంచి 10 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు, సాయంకాలం 4 నుంచి 7 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు. ఈ 3 గంటలు 6 గంటల కాలంలో గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసి నెలకు వాళ్ళకు కొంత పారితోషికం ఇస్తూ వీళ్లకు హోంవర్క్స్ కానీ బుక్స్ కానీ చెప్పించే కార్యం చేస్తే, అట్లాగే సాయంకాలం పూట కూడా 1 గంట ఆటపాట ఆడించి హోంవర్క్ చేస్తే దట్ బికమ్స్ యాజ్ గుడ్ యాజ్ రెసిడెన్షియల్ స్కూల్, వితౌట్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ. ఇది అని ఆ మాటని ఏమన్నా ఒక మాట అన్నా అది మాట్లాడుతూ చివరగా వాళ్ళకు పొద్దున్నే ఉన్నదేదో కలియో గంజో దాకొస్తారు అన్న. మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడిన సబ్జెక్ట్ పక్కకు పెట్టేసి అదేంటండి ఎట్లా మాట్లాడతారు కలియో గంజ అంటారు అంది అంటే తప్ప. ఈరోజు కూడా నేను కలి తాగుతా, అంబలి తాగుతా, జొన్న రొట్టె తింటా. నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంది అంటే మీరు పెట్టిన ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినరు, ఇది చేసినట్టు ఎన్ని లక్షల మందికి ఉపాధి జరిగేది అంటే ప్రతి విషయంలో కూడా ఆర్భాటం ఎక్కువ, ప్రచారం ఎక్కడ,
రిజల్ట్ శూన్యం. ఇలా కాళేశ్వరం గురించి మాట్లాడినరు, ఇంత గొప్ప ఖర్చు పెట్టినరు. కాళేశ్వరం సంబంధించి కూడా స్పష్టత ఉంది. వేల కోట్ల రూపాయలు ట్రాన్స్పరెన్సీ. ప్రతి విషయంలో ఇట్లే ఉన్నా. గవర్నమెంట్ జవాబు చెప్పేటప్పుడు చెప్పండి. ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా వాళ్ళ మంత్రి గారు ఉన్నప్పుడు అడగండి. ఇప్పుడు ఎందుకు రేపు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి చెప్తాడు కదా. సార్ నేను 7 లక్షల కోట్లని పదే జీవన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి 7 లక్షల కోట్ల గురించి నేను లెక్క చెప్పిన సార్. అది కూడా డైరెక్ట్గా ప్రజల యొక్క పాకెట్లోకి ఇచ్చినటువంటి డబ్బుల గురించి చెప్పిన సార్. అఫ్కోర్స్ బడ్జెట్లో అడిషనల్ ఉంటుంది సార్, దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది, లెక్క ఉంటుంది, ఆదాయం ఉంటుంది. అవన్నీ మీరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీసుకొని చూడండి. గత 10 ఏళ్లలో ఏం జరిగిందని చూడొచ్చు కదా సార్. ఫస్ట్ థింగ్. 2, జూపల్లి గారు పెద్దలు గౌరవనీయులు ఆనాడు ప్రైవేట్ మీటింగ్స్లలో జరిగినాయో లేదా కలెక్టర్ కాన్ఫరెన్స్లో జరిగినాయో ఇన్నేళ్ల తర్వాత ఇట్లా చెప్పడం అన్నది కొంచెం దారుణం సార్. అది విత్డ్రా చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒక వ్యక్తి గురించి, ఒక లీడర్ గురించి ఆర్భాటం ఎక్కువ, ఇది తక్కువ అంటే 50,000 సార్, ఒక్క నిమిషం సార్, 50 లక్షల కోట్ల మనకు అప్పుడు ధాన్యం ఉండే సార్ తెలంగాణ రకం. ఇలా 3.5 కోట్ల ధాన్యం వస్తూ ఉన్నారు సార్. అది అభివృద్ధి కాదా సార్? పెరిగినటువంటి రేట్ల అభివృద్ధి కాదా? రిపేర్ అయినటువంటి చెరువుల అభివృద్ధి కాదా? సో ఏది జరగలేదు, ఆర్భాటమే జరిగిందంటే మరి నిన్న మొన్న ఈ పేపర్ యాడ్లు ఏంది సార్? నాగోబా జాతరకు ముఖ్యమంత్రి గారు పోతే ఏదో కొత్తగా ఇవ్వాలనే నాగోబా జాతర వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసినారు సార్ లాస్ట్ మినిట్ సార్. పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ బొమ్మ లేకుండా ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు సార్. సో ప్రచార ప్రటాటోపం ఎవరిదన్నటువంటిది తెలుస్తా ఉన్నారు సార్. మా పొన్నం అన్నది ఫస్ట్ బొమ్మ వేయండి అమ్మా, బీసీ బిడ్డలది బొమ్మ వేయండి, తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. సరే సార్, ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ ఇయ్యనటువంటి పరిస్థితి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు. వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది. మా పార్టీ పరమైనటువంటి బస్సు అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మరి 10 ఇయర్స్ నుంచి మీరు బయటి వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు, మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం, దాని గురించి కూర్చుందాం. అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు, పంజాబ్ రైతులు ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినటువంటి దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు, కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. మేమేమన్నా అట్లా ఖర్చు పెడుతున్నామా? కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా. ఆ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది. మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మీరే అన్నారు బస్సులు లేకముందే హడావుడిగా బస్సుల స్కీమ్ తీసుకొచ్చారు కొట్టుకుంటున్నారని. ఇట్లాంటి అన్నిటివి కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాటన్నింటి అనుభవాల నేపథ్యంలో ఒక్కొక్కటి వస్తుంది. 100 డేస్లో మిగతా 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారమే మనకు ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ను స్టేట్ షేర్ను కలిపి వచ్చే బడ్జెట్లో ఉంటుంది కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ ఎక్కడ విస్మరించలేదు సార్.